ఆదిలాబాద్ కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి సేవా కార్యక్రమాలను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అభినందించారు. నిర్మల్ జిల్లా సీనియర్ నేత శ్రీహరిరావు చేరిక సందర్భంగా ఉమ్మడి జిల్లా నేతలకు ఆయన కీలక సూచనలు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో 10 స్థానాల్లో గెలిచేలా ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డితో కలిసి అందరూ ఉమ్మడిగా సేవా కార్యక్రమాలు చేయాలని, పార్టీ కోసం ప్రజల కోసం కృషి చేయాలని సూచించారు. కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ గెలుపు కోసం పాటుపడాలని చెప్పారు. కంది శ్రీనివాస్ రెడ్డి రాకతో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్తేజం కనిపిస్తుందని, అదే ఉత్సాహంతో ప్రజలతో మమేకమై పార్టీని ప్రజలోకి తీసుకెళ్లి విజయం సాధించాలని సూచించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. నూతన సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి సేవా కార్యక్రమాలను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అభినందించారు. నిర్మల్ జిల్లా సీనియర్ నేత శ్రీహరిరావు చేరిక సందర్భంగా ఉమ్మడి జిల్లా నేతలకు ఆయన కీలక సూచనలు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో 10 స్థానాల్లో గెలిచేలా ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డితో కలిసి అందరూ ఉమ్మడిగా సేవా కార్యక్రమాలు చేయాలని, పార్టీ కోసం ప్రజల కోసం కృషి చేయాలని సూచించారు. కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ గెలుపు కోసం పాటుపడాలని చెప్పారు. కంది శ్రీనివాస్ రెడ్డి రాకతో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్తేజం కనిపిస్తుందని, అదే ఉత్సాహంతో ప్రజలతో మమేకమై పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి విజయం సాధించాలని సూచించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. నూతన సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోందని ధీమా వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. మీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను కాంగ్రెస్ పార్టీ దత్తత తీసుకుంటుంది. అందులో నిర్మల్ శాసనసభ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చూడడం జరుగుతుంది. మీ అభివృద్ధి కోసం, అక్కడ ఉండే కార్యకర్తని కాపాడు కోసం కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఆదిలాబాద్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో కూడా కంది శ్రీనివాస్ రెడ్డి గారు ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మీరందరూ కలిసి ఉమ్మడిగా ఆదిలాబాద్ జిల్లాలో ఉండే 10లో కనీసం 8 సీట్లను మనం గెలిపించుకోవాలి. గెలిచే వాతావరణం ఉంది. ప్రజల